హాయ్! హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాస్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఏం చేస్తున్నారు అందరూ? నేనైతే ఫుల్ బిజీ అన్నమాట. ఇది ఈరోజు వ్లాగ్ కాదండి. మన సంక్రాంతి ముందు. సో, అప్పుడు తీసిన వ్లాగు పెడదాంలే అంటే ఇక రోజుకొకటి ఏదో ఒకటి పెట్టాల్సొస్తుంది. సో, ఇది ఉన్నది. ఇంకొక వ్లాగ్ కూడా ఉన్నది షేర్ చేసేది. సో, దీని తర్వాత నెక్స్ట్ ఆ వ్లాగ్ షేర్ చేస్తాను అన్నమాట. అంతలోపు అయితే ఈ వీడియోని అయితే చూసేయండి. చూసే ముందైతే మన వీడియోకి అయితే చిన్న లైక్ ఇచ్చేసుకోండి. అండ్ ఛానల్ కొత్తగా చూస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే చెప్పా కదా, షార్ట్ వీడియోలో అమ్మ వాళ్ళు నా కోసము అప్పాలు పంపిస్తున్నారు. బట్ పార్సల్ లేట్ అయిపోయింది అనేసి. సో, దానికోసం అనేసి నైట్లో అయితే నేను భోగి రోజు ఇది భోగి రోజు వీడియో అన్నమాట. ఆ రోజు చిన్నోనికి బుడబుడకలు పోయాలి కదా. సో, దానికోసం అయితే నేనైతే ఇక్కడ గ్రైండర్ పడుతున్నాను. నైట్‌లో బియ్యం నానబెట్టాను. మార్నింగ్ అయితే ఇది పట్టేద్దాం అనుకున్నాను. పట్టేద్దాం అన్న టైంకి కరెంట్ కూడా పోయింది నా దురదృష్టం కొద్దీ. సో, ఇగ దానికి కూడా టైం అయిపోయేసి అప్పటికే 1 అయితుంది కావచ్చు ఆల్మోస్ట్. ఆ 1 నుంచెళ్ళి ఏం చేయాలో అర్థం కాక ఆ 1 తర్వాత పెట్టుకుంటే అది గ్రైండర్ అస్సలు అవ్వట్లేదు. ఏం చేయాలో కూడా నాకు అర్థం అవ్వట్లేదు. మా పెద్దోడొకడు ఇంకా నా పక్క పొంటి వచ్చి కూర్చొని వాని విన్యాసాలు వాడిని చూస్తుంటే నాకచ్చే బీపీకి నార్మల్‌గా ఉండదు. అదేమో ఫుల్ గ్యాసు. ఆ గ్యాస్ కాడ కూర్చొని ఆడుతున్నారు. వద్దురా పోరా అంటే అది ఆడినట్లేదు అస్సలే మాట. ఓ దిక్కేమో నేను గ్రైండర్ పడితే నాకు గ్రైండర్ అవ్వట్లేదు. ఈ గ్రైండరు గిన్నె రీసెంట్‌గా తీసుకున్నాను. ఎందుకంటే పాత గిన్నెలు పట్టట్లే అన్నమాట. సో, అనేసి దీన్ని ఒకటి తీసుకుంటే దీని లోపట ఆ షార్ప్‌నెస్‌కి ఆ గిన్నెలకు అతుక్కపోయి లోపల పెట్టి ఇట్లా అంటే నా చెయ్యి కూడా తెగిపోయింది అప్పటికే. ఫుల్ బ్లడ్ వచ్చింది. అదే విషయం కూడా మా పెద్దోనికి చెప్తున్నాను. నన్ను ఒర్రేకు డాడీ ఇక్కడ. నాకిది అవ్వట్లేదు. నువ్వు అది ఇది అని అంటే నాకు ఇబ్బంది అయిపోతుందంటే కూడా మా అశ్వగాడు వినే రకం కాదన్నమాట. ఇదైతే నేనైతే పూజ కూడా మార్నింగే చేసేసుకున్నాను. భోగి రోజు మంచిగా ఫ్రెష్‌గా పూలు తెప్పించుకొని హ్యాపీగా పూజ చేసుకున్నాను. ఇంట్లో పూజ చేసుకుంటే ఎంత మనశ్శాంతిగా ఉంటుందో. సో, ఇంకా అప్పటికి 3 డేస్ అయితుంది మా చిన్నోనికి ఫుల్ ఫీవర్ రాబట్టి భోగి రోజే కూడా హాస్పిటల్ తీసుకుపోయి వచ్చిండు. ఎందుకంటే అప్పటికే 3 డేస్ నుంచి మేము ఎవ్వరం నిద్రపోలేదు. ఫుల్ దగ్గు, ఫుల్ ఫీవరు. వాడిని చూసుకుండడానికే సరిపోయింది. ఇక నేను తిట్టాను మా ఆయనని. అంటే మా ముందు రోజే వచ్చింది తీసుకోపో అంటే ఒకరోజు చూద్దాంలే అనుకుంటూ ఆగిండు. అలా ఆగడం మూలంగానే మా పెద్దోనికి ఒకరోజు తగ్గిపోయింది మా పెద్దోడు. బట్ మా చిన్నోనికి అస్సలు కవర్ అవ్వలేదు. సో, ఇక హాస్పిటల్ తీసుకుపోయిరాపో అని అంటే ఇక్కడ మాకు తెలిసిన హాస్పిటల్ ఒక్కటే టైం ఎక్కడికి వచ్చినా కాంచెల్లి వెళ్ళాము హాస్పిటల్. ఇది రెండోసారి అన్నట్టు. అమృత చిల్డ్రన్స్ హాస్పిటల్ బాగా చూస్తారు. చాలామంది డాక్టర్లు ఉంటారన్నమాట అందులో. సో, నేను తీసుకొని వెళ్ళిపోయాడు. వానికైతే ఏంటిది నిమ్ము అదే నంజు ఫుల్ అయిపోయింది. ఇది 3 డేస్ కంపల్సరీ వాడండి. ఆ తర్వాత తగ్గకపోతే చూద్దామని చెప్పాడంట. సిరప్లు అయితే పాపం 5, 6 ఇచ్చాడండి. అవి మింగడానికి చచ్చిపోతారు. ఆల్మోస్ట్ నేను ఇక్కడికి వచ్చి 6 మంత్స్ అయిపోతుంది. ఆ 6 మంత్స్ నుంచే మా చిన్నోనికైతే నా స్టాప్‌లో సిరప్లు వాడాల్సిందే వస్తుంది పాపం. ఎందుకో ఏమో వెదర్ ఎఫెక్టో, వాటర్ ఎఫెక్టో తెలియదు గానీ, నేను హుబ్లీలో ఉండంగా అసలు హాస్పిటల్ అంటే ఏంటిది, మెడిసిన్ అంటే ఏంటో తెలియని మాకు 1 ఇయర్ దాకా ఇక్కడికొచ్చిన కాంచెలైతే నాన్ స్టాప్ మెడిసిన్ ఏదో ఒకటి తీసుకొచ్చి పోయాల్సిందయితుంది. అలా పోయడం మూలం కూడా ఇద్దరు బాగా సిక్ అయిపోతున్నారు నాన్ స్టాప్ మెడిసిన్‌లు వాడడం గూడా. కానీ ఏం చేస్తాం, మెడిసిన్ వాడకపోతే అది క్యూర్ అవ్వదు. సరేలే మెడిసిన్ మొత్తానికి క్యూర్ అవుతుందంటే అది లేదు. ఇప్పటికి స్టిల్ నవ్వు ఫుల్ అలానే ఉంటున్నాడు. ఫుల్ వీక్ అయిపోయిండు. అన్నం మొత్తానికి తినట్లేదు. వాడిని ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు. కానీ బుద్ధిమంతుడండి పాపం. సిరపులు తాగు అంటే సతాయించుడు, ఏడుపు అనేది ఏమి ఉండదు. నీట్‌గా తాగుతాడు. మా అశ్వుగాడే అనుకుంటూ ఉంటాడు కానీ మా చిన్నోడు అట్లేం కాదు. పాపం తాగేస్తాడు. మా పెద్దోనితోని చుక్కలే. ఇక వాడక్కడ కూర్చున్నాడు కదా అనేసి వీడు ఇలా అల్లరి చేస్తున్నాడన్నమాట. బట్ అప్పటికే మెడిసిన్‌కే 1000, 1500 అయినాయండి. అంత మెడిసిన్ రాశారు. ఎందుకంటే వానికి ప్రాబ్లమ్ ఎక్కువైపోయింది. ఎందుకంటే ఇప్పుడు చలి ఎక్కువ ఉంది. వాడు కొంచెం స్వీట్ ఎక్కువ తింటాడు. సో, అవన్నీ అయిపోయి వానికి కొంచెం ఎక్కువైపోయింది. సో, డాక్టర్ కూడా 3 డేస్ కంపల్సరీ వాడండి. వాడిన తర్వాత కవర్ కాకపోతే ఇంకో చూద్దాంలే అని అన్నాడు. సో, ఇక్కడ ఎట్టకేలకైతే అటో ఇటో అనేసి నేనైతే పిండి అయితే పట్టేసుకొని కలుపుకున్నాను చకినాలకు. ఎందుకంటే ఇప్పుడు మాకు బొడబొడకలు పోస్తారు కంపల్సరీ చకినాల పిండితోటి. చిన్న చిన్న ఉండల్లాగా చేసైతే పోతారు. సో, ఆ టైంలో కంపల్సరీ ఉండాలి కదా అనేసి అతి కష్టం మీద దెబ్బలు తాకించుకుంటా మా పిల్లలతో నొర్రుకుంటా అయితే చేసేసాను. ఎంత మినిమం ఒక 15, 10 అయినట్టున్నాయి చకినాలు. అవి 11, 20 చేసిన అందులో వేయడానికి. సో, నేను అదొక చేస్తుంటే మా పిల్లలు నన్ను చేయనీయట్లేదు. అదొక కష్టము. ఎందుకంటే అంత ఈజీ కాదు అవి. చకినాలు కాలడానికి కూడా చాలా టైం పడుతుంది. అవి ఆరాలే.
మన గ్యాస్ మంచిగా హీట్ మీద ఉండాలి. అదే కాదు నా దరిద్రం ఏంటంటే నా గ్యాస్ కూడా సన్నం వస్తుంది. అది ఎప్పుడు అయిపోతుందా అని అదొక టెన్షన్. ఎందుకంటే ఇది మధ్యలో ఆగిపోతే ఏంది అనేసి మా పిల్లలు కూడా అక్కడ ఫుల్ సతాయిస్తున్నారు. అటు ఇటు ఉరకడాలు, కెమెరా ముందు మీకు కనబడుతున్నారు కదా, ఇట్లా ఇట్లా అన్నమాట. అద్దుర్రా అంటే అస్సలు ఇంటలేరు. ఇంకా వీళ్ళని పట్టుకొని అప్పలు చెప్తే మా ఆయనకు పాపం పోయి నేను వీడియో కాల్ చేసి చేస్తున్నా అని చూపిస్తే నిన్ను చేయమన్నారు అనేసి క్వశ్చన్ చేసిండు. యాక్చువల్గా నాకు మైండ్లో ఇవి లేవు. సరేలే నార్మల్గా ఉన్నవాడితో పోసుకుందాం అంటే అగో చిట్టి మనం బడబడుకలు వేయద్దా అన్నాడు. అన్నాకని మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ నేను ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటే వీడియో కాల్ చేసి చూపిస్తేనేమో ఎందుకు కష్టపడుతున్నావు అనేసి ఈజీగా వాళ్ళు మాట అదే అనేస్తారు. మళ్ళీ అదే మాట రివర్స్లో నాకు అదే మాట చెప్తాడు, ఎందుకు కష్టపడుతున్నావు అనేసి. చెరుకుగడ్డలు తీసుకురా బావా, ఇవి బుడబుడకలు ఆపేద్దాము, అవి పెట్టేసి పోద్దాము అని అంటే హాస్పిటల్కి పోయిన కాడ తను కూడా అక్కడ మర్చిపోయి వచ్చిందంట హడావిడిగా. ఇక నేను ఏం చేయలేక అది కష్టం మీద అయితే పోసాను. కింద చిన్న నైట్ వేసి అయితే అది చాలా టైం టేకింగ్ అండి, వంట అంత ఈజీ కాదు. అందుకే చాలా వరకు దీన్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు. ఇంకా నేను వంట అవన్నీ చేసేసుకొని కూర్చున్నాను. కానీ అప్పాలు చేస్తే అవి నార్మల్ బోర్లు అవ్వవు, ఎన్ని కావాలో అన్ని బోళ్ళు అవుతూ ఉంటాయి. ఇక ఆఖరికి వేస్ట్కి వచ్చి సగం బియ్యం కూడా పడేసాను. ఎందుకంటే అది అవ్వట్లే ఆడ గ్రైండ్ టకటక పడితేనేమో అవ్వు, బట్ నాకు అది పట్టట్లేదు, పిండి మెత్తగా అవ్వట్లేదు, చాలా ఇబ్బంది అనిపించింది. ఇక సరేలే కొన్ని అయితే కొన్నే అనేసి కొన్ని అయితే బియ్యం కూడా వాడవలసిన. మరి ఏం చేస్తాం, మనకి ఇష్టం. ఇప్పుడు నేను పిల్లలు చూసుకోవాలా, టప్పాలని చూడాలా, మళ్ళీ ఈవినింగ్ భోగి పనులకు రెడీ చేసుకోవాలా. ఇవన్నీ నేను ఒక్కదానే కదా, నాకు చేసేవాళ్ళు ఎవరు లేరు కదా. సో అందుకనేసి ఇక ఉన్న వాటితోనే చేసేసాను. కానీ అమ్మ ఈ అప్పాలు చేస్తే అవుతాయి కదా అంటే బోళ్ళు బీభత్సంగా అవుతాయి. బట్ మాకైతే భోగి పనులు ఈవినింగ్ టైంలో మా ఫ్రెండ్స్ పిలిపించుకొని చేసుకున్నాను. బాగా అనిపించింది. ఎందుకనంటే అందరూ వస్తే భలే అనిపించింది. మా మా పిల్లలు కూడా ఫుల్ హ్యాపీ ఫీల్ అయిపోయారు. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ అండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు ఇచ్చే సపోర్ట్ చాలా బాగుండే నాకు. ఇంకా కొంచెం ముందుకెళ్దామనే ఒక ఆలోచన, ఏమో అర్థం కావట్లేదు నాకైతే. షార్ట్లు పెట్టినా కూడా గదే 1K 500 200 ఈడికి ఆగిపోతున్నాయి. అవి ఎప్పుడు ముందుకు పోతాయో, నేను ఎప్పుడు సక్సెస్ అవుతానో నాకైతే అర్థం అవ్వట్లేదు. ఆపేద్దాంలే ఛానల్ అంటే అయ్యో ఇంత వరకు వచ్చినాం ఎందుకు ఆపేయడం మళ్ళీ ఒకసారి అనిపిస్తుంది. బట్ ఇక ట్రై చేద్దాం అనేసి ట్రై చేస్తున్నా కానీ సక్సెస్ అనేది రావట్లేదు. సక్సెస్ రాకపోతే మైండ్ పని చేయదు. మళ్ళీ ఇది ఒక టెన్షన్ ఉంటే ఇక బయట అవి ఇవి పంచాయతీలో మిగతా టెన్షన్స్ కూడా నా మైండ్ పని చేయట్లే. నేను హెయిర్ గ్రోత్ అని స్టార్ట్ చేసుకున్నాను, అది మిడిల్లో ఆగిపోయిన సగం హెయిర్ మళ్ళీ ఫాల్ అయిపోతుంది. అది టెన్షన్స్ అతిగా ఆలోచించడాలకు అయిపోతున్నది. ఇక అట్లా ఉంటుంది అన్నమాట. మా చిన్నవాడు ఒకట్లా అక్కడ చేస్తూ ఉంటాడు. అది నేను అరే నేను ఇది చూడలేదు గాడిది. వీడియో సెలెక్షన్ కమెంట్.